అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారమ్మ పిల్లలు? త్రిబుల్ మల్టీ మేకర్స్ పిల్లల్ని వాళ్ళ పనులు ఎలా చేసుకోవాలి, ఒకటి కాదు ఏదైనా ఒక పని చెప్తే దాన్ని ఎలా క్యాచ్ చేయాలి అన్నదే మా ఛానల్ యొక్క ఇంటెన్షన్. వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా ఉండాలి, డిపెండెడ్గా ఉండకూడదు, అన్నీ అందించడం అనే కాన్సెప్ట్ అనేది పిల్లల్లో తగ్గించాలన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ హౌ టు ఇంప్రెస్ యువర్ ఫాదర్. నాన్నగారిని ఎలా ఇంప్రెస్ చేయాలి. ఇది చాలా ఈజీ. దీని పెద్ద లెంది వీడియో కూడా నాకు అక్కర్లేదు. మీరు చదివే చదువు పర్ఫెక్ట్గా చదివి మార్కులు బాగా వస్తే చాలు నాన్నగారు ఇంప్రెస్ అయిపోతారు. మీరు చదివే చదువు ఎంత మనసు పెట్టి చదువుతున్నారు. మీరు నెలలు అల్లరి చేయండి, 3 నెలలు అల్లరి చేయండి, ఇల్లంతా పాడు చేసేయండి, మీ మార్కులు బాగున్నాయనుకోండి, నాన్నగారు పెద్దగా ప్రెషర్ అనేది ఫీల్ అవ్వరు. అదే కనుక మార్కులు తక్కువ వచ్చి ఒక ఇన్ కేసు సబ్జెక్ట్ లాగి ఇయర్స్ వేస్ట్ అవుతున్నాయి అంటే మాత్రం నాన్నగారు కొంచెం తగ్గుతారు, అంటే బాధపడతారు, డౌన్ అవుతారు. దాన్ని తగ్గడం అందరూ డౌన్ అవుతారు అన్నమాట. అంటే ఏమవుతుందంటే అటు రిలేటివ్స్లో కానీ, రిలేటివ్స్ అంటే చాలామంది ధైర్యం చెప్పి ఏం పర్వాలేదు చిన్నతనంలో ఇలాగే ఉంటారు, పెరిగాక ధైర్యం చెప్పే రిలేటివ్స్ ఉన్నారు, పెద్దయ్యాక మారుతారని చెప్పే రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళకి ఈ వర్డింగ్స్ అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ కేటగిరీ గురించి కాదు. కొంతమంది ఉంటారు నాన్నగారిని టార్గెట్ చేస్తూ ఉంటారు ఫంక్షన్స్లో, ఈవెన్ నైబర్హుడ్లో కూడా కొంతమంది టార్గెట్ చేస్తారు. అంటే పిల్లల వల్ల బయట వేరే వాళ్ళ చేత మాట పడాల అవసరం వచ్చినప్పుడు నాన్నగారు రెస్పెక్ట్ అనేది తగ్గుతుంది. అదే మీకు మంచి మార్కులు వచ్చినాయి, వచ్చి అక్కర్లేదు, చక్కగా పాస్ అయ్యి మీరు చదివిన చదువు మైండ్లో పెట్టుకుని తెలివిగా ఉన్నారు అంటే కొంచెం ఆ పని ఈ పని చేస్తూ హెల్ప్ఫుల్గా ఉంటున్నారు అనుకోండి, నాన్నగారికి దేని గురించి పట్టించుకోరు. హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యకరంగా ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం అటు అమ్మ కానీ ఇటు నాన్నగారు కానీ వాళ్ళ మనసు మీద ఆధారపడి ఉంటుంది, బ్రెయిన్ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. మీ మార్కులు అనే ఒక సర్కిల్ ఆరోగ్యకరంగా ఉంటే నాన్నగారికి ఏ టెన్షన్ ఉండదు, 100% ఉండదు. ఎందుకో చెప్పమంటారా? కష్టపడి చదివించేది మీ నాన్నగారే కాబట్టి, నాన్నగారి కష్టం వల్లే మార్కులు రావాలి కాబట్టి. ఎంత కష్టమైనా సరే ఫీజులు కట్టడం కానీ, బుక్స్ కానీ, యూనిఫామ్స్లో కానీ ఎటువంటి చిన్న కొరత నాన్నగారు రానివ్వరు. సో ఈ పాయింట్ పిల్లలకి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చదవండి, రోజుకు 2-3 గంటలు కూర్చొని చదవండి, మార్కులు బాగా తెచ్చుకోండి. ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ నాన్నగారికి ఇచ్చేటప్పుడు ప్రౌడ్గా ఇవ్వండి. ఎంత ఆనందపడిపోతారంటే పడిన కష్టం అంతా మర్చిపోతారు. ఆఫీస్లో ఎన్ని ప్రాబ్లమ్స్, ఎంతమందితో మాట్లాడతారు, ఎంతమందిని కన్విన్స్ చేస్తారు, ఎంత వర్క్ చేసుకుని ఇంటికి వస్తారు. అలాంటి టైంలో మీరు కనుక మంచి మార్కులతో మీ నాన్నగారికి ఎదురైతే కష్టం ఇలా తీసి అలా పక్కన పడేస్తారు అంతే. దాని గురించి ఇంకేం పట్టించుకోరు. ఇంకో ఇంత పడతారు, ఇంకో ఇంత కష్టపడతారు అంతే తప్ప మీరు కనుక తక్కువ మార్కులతో సబ్జెక్టులు ఉంచేసుకుని కనుక నాన్నగారు ముందుకు వెళ్తే కనుక బయట వాళ్ళ ముందు లోపు అవుతారు అన్నది విషయాన్ని కాసేపు పక్కన పెట్టేసిన మానసికంగా అనేది కుంగిపోవడం అనేది జరుగుతుంది. అమ్మ అట్లా ఉండదు. అమ్మ కావాల్సింది ఏంటంటే ఆరోగ్యంగా ఉండడం, శుభ్రంగా తినడం. ఇంటికి నైట్ అయ్యేసరికి పిల్లలు కెలకల్లాడితే ఇంట్లో ఉన్నారో లేదో చూసుకుంటుంది. నేనైనా అంతే. మార్కులు అనేవి ఒక పర్టికులర్ పాయింట్లో పెట్టించుకుంటాం కానీ మిగిలిన టైంలో నాకు అవి మైండ్లో ఉండవు. ఆడుకుంటున్నారు కదా, ఉన్నారు కదా ఇంట్లో అని అనుకుంటుంది. అమ్మ ఆలోచన అలా ఉంటుంది. నాన్నగారిది మన తర్వాత వాళ్ళు బతకాలి, మన తర్వాత వాళ్ళు సర్వైవ్ అవ్వాలి అన్నది నాన్నగారి ఆలోచన. సో తండ్రి మనసును అర్థం చేసుకున్న పిల్లలే గొప్పవాళ్ళు అవుతారు ఎప్పుడు కూడా. ఈ విషయం మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుని ఫాలో అవ్వండి, బాగా చదవండి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ. వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి. లైక్ చేసినట్లయితే వీడియో మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.